పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని ఎకరాకు 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తామని సీఎం చెప్పారని కేటీఆర్ అన్నారు. 10 నెలలు గడిచినా ఇంతవరకు పూర్తి రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. సీఎంగా మొదటి రోజే రుణమాఫీ ఫైల్పై సంతకం పెడతానని చెప్పారని, ఇటీవల రుణమాఫీ అంటూ ఉదరగొట్టారని తప్ప రైతులకు లబ్ధి చేకూర్చలేదని కేటీఆర్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై పలు విమర్శలు గుప్పించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ 6 గ్యారంటీల పేరుతో రేవంత్ రెడ్డి ఎక్కడ దేవుడు కనిపించినా అక్కడ ఓట్లు వేశారు. అనంతరం అధికారంలోకి వచ్చి ప్రజలను నిలువున మోసం చేశారు. ప్రజలు మోసం చేసే వారిని నమ్ముతారని రేవంత్ రెడ్డి ముందే చెప్పారు. రైతు బోనస్ పేరుతో 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. రైతు భరోసా పేరిట ఏటా 15,000 రూపాయలు ఇస్తామని అన్నారు. ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా రెండూ లేకుండా చేశారని, రైతులను ఎటు కాకుండా చేశారని, రాష్ట్రంలో అన్ని వర్గాలను ముఖ్యమంత్రి మోసం చేశారు. వృద్ధులు, మహిళలకు పింఛన్లు అన్నారు. బతుకమ్మ చీరలు ఇప్పటి వరకు ప్రజలకు ఇవ్వలేదు. అసలు బతుకమ్మ పండగలా ఉందా? ఇందిరమ్మ ఇల్లు కడతామని చెప్తే ప్రజలు ఓట్లు వేశారు. ఇండ్లు కూలగొడతామంటే ఓట్లు వేయలేదు. 10 నెలల్లో ఒక్క మంచి పనైనా చేశారా? రుణమాఫీ చేసేందుకు డబ్బులు లేవని చెప్పే నేతలు 1,50,000 కోట్లతో మూసి ప్రణాళిక చేస్తానని, ప్రజలకు పథకాలు మంచి చేస్తే కమిషన్లు రావు, మూసి ప్రాజెక్ట్ అయితే 25 నుంచి 30,000 కోట్లు దోచుకోవచ్చని, మూసి ప్రక్షాళన అనేది కేవలం పైసలు కొట్టేయడానికే, పేదోళ్లను కొట్టి పార్టీ పెద్దలకు కమిషన్లు పంపి సీటు కాపాడుకోవడం కోసమే మూసీ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి చేపట్టారని, ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేస్తామంటూ ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పారని, మీకు ఎవరైనా భూములు తిరిగి ఇచ్చారా? ఉన్న సిటీని పట్టించుకోకుండా ఫ్యూచర్ సిటీ కడతానని సీఎం చెప్తున్నారని, RRRకు సంబంధించి కేంద్రం వాటాతో పూర్తి చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించిందని, RRR సౌత్ భాగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుందని సీఎం రేవంత్ చెప్తున్నారని, అప్పుడే కాంట్రాక్టుల పేరుతో భారీగా డబ్బులు దోచుకోవచ్చని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా అస్మదీయులకు కాంట్రాక్టులు ఇచ్చేందుకే సీఎంలా కాకుండా ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్లా సీఎం వ్యవహరిస్తున్నారని, మూసి గబ్బంతా ముఖ్యమంత్రి రేవంత్ ఆయన మంత్రుల మెదల్లోనే ఉందని, వారి గబ్బు మాటలను వదిలేది లేదని, నా మీద అడ్డగోలు మాట్లాడిన మంత్రిని వదిలిపెట్టనని, క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా వేస్తానని, రేవంత్ రెడ్డి మీద పరువు నష్టం దావా వేస్తా, గతంలో ప్రతిపక్షంలో ఉన్నారని, ఏది మాట్లాడినా వదిలేశాము, ఇప్పుడు వదిలేది లేదని కేటీఆర్ తెలిపారు. తప్పు చేయని వారి గురించి పిచ్చి మాటలు మాట్లాడతామంటే ఊరుకునేది లేదని, ప్రధాని మోదీనే ఏం చేసుకుంటావో చేసుకో అన్నోళ్ళము, ఈ చిట్టి నాయుడు ఎంత, సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌజులు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని, మేమే కూలగొడతాం, బీఆర్ఎస్ నేతల ఇల్లు కూలగొడితే మీ కడుపు మంట చల్లారుతుందంటే చెప్పండి, వాటిని మేమే కూల్చుకుంటామని చెప్పారు. కానీ పేదల ఇళ్లను వదిలిపెట్టండి, మూసి బాధితుల గోస చూస్తుంటే బాధ అనిపిస్తుంది. 50 ఏళ్ల పాటు వాళ్ళు కట్టిన ట్యాక్సులు తిని ఇప్పుడు వారిని కబ్జాదారులు అంటున్నారు. నీకు పైసలు కావాలి, రాహుల్ గాంధీకి పంపించాలనే నీ బాధ మాకు అర్థమైంది. నీకు 4 కోట్ల తెలంగాణ ప్రజలు చందాలు ఇస్తారు, కానీ పేదల ఇళ్లను మాత్రం కూలగొట్టకు. ప్రజలు ఇచ్చిన చందాలు తీసుకెళ్ళి సీఎం సీటు కాపాడుకో. రుణమాఫీ అందరికీ అందిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారని, అయిందో లేదో మీ సొంత ఊళ్ళో అడుగుదామని సవాల్ చేస్తే ఇంతవరకు సమాధానం లేదు.
రుణమాఫీ ముందుగా 48,000 కోట్లు అన్నారు. క్యాబినెట్లో 31,000 కోట్లు అని చెప్పారు. బడ్జెట్లో 25,000 కోట్లు పెట్టారు. ఆ తర్వాత 18,000 కోట్లు అన్నారు. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి ఏకంగా 7,500 కోట్లు రుణమాఫీ చేశామని చెప్పారని కేటీఆర్ తెలిపారు. ఎక్కడ 41,000 కోట్లు, ఎక్కడి 7,500 కోట్లు ఏమైనా సంబంధం ఉందా? చారాన రుణమాఫీ చేసి మొత్తం రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్నారని, ఇక రాష్ట్రంలో మీరు తిరిగే పరిస్థితి లేకుండా పోతుందని కేటీఆర్ అన్నారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.